ఏ విధంగా చేయాలో చూసేద్దామా. ఈ చిట్టప్పడాలకి ముందుగా ఒక గ్లాస్ అయితే బియ్యం పిండి తీసుకున్నాను. ఇచ్చి ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ అండి అది పోసేసుకోండి. మనం తీసుకునే పిండిని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అల్లం ముక్క తీసుకున్నానండి. కరివేపాకు, ఈ 3 కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న పిండి అనేది వేసేసుకోవాలండి. వేసేసుకుని ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేసుకోవాలండి. స్టవ్ బంద్ చేసుకుని ఈ గిన్నెని కిందకి దించేసుకోండి. అంటే కిందకి దించేసుకుని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకునేటప్పుడే కొంచెం బటర్ అండి, ఈ బటర్ వేసుకోండి. మీ దగ్గర బటర్ లేకపోతే డాల్డా ఉన్నా వేసుకోవచ్చండి కొంచెం. అలాగే మనం నూరు పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, అది కూడా వేసేసుకోండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర, నువ్వులండి. ఈ నువ్వు చపాతీ ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోండి. చేసి చిట్టప్పడాలి కాబట్టి చిన్న చిన్న ఉండలు చుట్టుకుందామండి. ఆయిల్ అనేది వేసుకోండి. కొంచెం ఆయిల్ పెట్టుకుని ఈ విధంగా ప్రెస్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు మూకుట్లో వేసేసుకుందాం. కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఏగనివ్వండి. చిట్టి అప్పడాలు ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.